హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి అఫీషియల్. మేము కార్లో ఎక్కడికో బయలుదేరుతున్నామని చూస్తున్నారా? షిరిడీ బయలుదేరుతున్నామండి. మేము షిరిడీ వెళ్తున్నాము. చాలా సడన్ ట్రిప్ అనమాట. అనుకోకుండా తత్కాల్లో బుక్ అయిపోయింది. మా అత్తయ్య గారు ఎప్పటి నుంచో వెళ్ళాలి అంటున్నారు. సో అందుకే మాకు తత్కాల్లో బుక్ అయిందనమాట. సో ముందు రోజు బుక్ అయింది, నెక్స్ట్ డే మేము బయలుదేరిపోయాము. అస్సలు మా అబ్బాయి అసలు వీడియో షూట్ చేయనీయట్లేదు. వీడియో అంతా నేనే షూట్ చేస్తున్నాను. కంటిన్యూగా వీడియో వస్తూనే ఉంటుంది, చూస్తూ ఉండండి. అండ్ మేము వెన్స్డే బయలుదేరామన్నమాట. వెన్స్డే మార్నింగ్ 8:30 అయిందనమాట. 8:30కి బయలుదేరాము. బాగా ఫుల్ మంచుగా ఉంది. మాకు దగ్గరలో విజయవాడ రైల్వే స్టేషన్ ఉందనమాట. విజయవాడ టు నాగర్సోల్ అనమాట ట్రైను. సో దానికి వెళ్తున్నాము. అది వచ్చేసి 1:30కి ఉందనమాట ట్రైను. మేము 8:30కే బయలుదేరాము. అది కాక మార్నింగ్ టైం కదా, ట్రాఫిక్ అది ఉంటుంది. అది కాక ఒక 1 అవర్ ట్రైన్ ముందే ఉంటే మంచిది కదా అని చెప్పి మేము బయలుదేరి వెళ్ళామన్నమాట. రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇంకా వీడియో అంతా నేనే చిన్నగా షూట్ చేసుకుంటున్నాను. అస్సలు మా టింకు అయితే నాకు కొంచెం కూడా నాకు హెల్ప్ చేయట్లేదు. బాగా గొడవ చేస్తున్నాడు. అసలు నన్ను వీడియో షూట్ చేయనియట్లేదు. నేను ఇంకా చిన్నగా వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మేము 1.5 అవర్ ముందే ఉన్నాము ట్రైన్కి. బట్ 1:30 కాస్త 2:30 అయింది. ట్రైన్ 1 అవర్ లేట్ అయిపోయింది. ఇంకా 2.5 అవర్స్ మేము అక్కడే స్టే చేసాం. బాగా చిరాకు వచ్చేసింది. బాగా ఫుల్, అసలు మామూలు చిరాకు కాదు, చెమట పట్టేస్తుంది. బాగా చిరాకు వచ్చింది. అయినా కూడా ఇంకా అక్కడే వెయిట్ చేసామన్నమాట. ఇంకా ట్రైన్ వచ్చేసింది. ఇంకా మేము ట్రైన్ ఎక్కేసామన్నమాట. మేము అనుకోకుండా అదే సడన్గా ట్రిప్ ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది కదా. సో ముందు రోజు తత్కాల్లో బుక్ అయింది కదా టికెట్స్ అన్నీ కూడా. మొత్తం అప్పర్ బెడ్ అవి వచ్చాయి అన్నమాట. అప్పర్ బెడ్లు. ఇంకా 3 మెంబర్స్ కదా. ఇంకా అత్తయ్య గారికి కొంచెం రిక్వెస్ట్ చేసి లోయర్ది అదే కింద బెడ్ అడిగాడు, రిక్వెస్ట్ చేశారనమాట మా హస్బెండ్. సో అత్తయ్య వారి వరకు ఇచ్చారు. ఇంకా మేమందరం కూడా 2 అప్పర్ అనమాట. సో లాస్ట్ టైము ఫిబ్రవరిలో మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా 20 మెంబర్స్ దాకా ఉన్నామండి. సో అందరం కలిసి వెళ్ళాం, బాగా ఎంజాయ్ చేసాము. ఈసారి ఎవ్వరూ లేరు మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా మా ఇంట్లో వాళ్ళ వరకే వెళ్తున్నాం అనమాట. మేము 4 మెంబర్స్, అత్తయ్య గారు, నేను, బాబు, మా హస్బెండ్ అనమాట. మా వాటికే వెళ్తున్నాము. ఇంకా అక్కడ రూమ్స్ కూడా ఏమీ బుక్ అవ్వలేదు, రిటర్న్ టికెట్స్ బుక్ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము నాగర్సోల్ రైల్వే స్టేషన్కి వచ్చేసామన్నమాట. నాగర్సోల్లో దిగుతాము. అక్కడ నుంచి కూడా నాగర్సోల్ టు షిరిడీ మళ్ళీ వ్యాన్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. అక్కడ చూసుకోవాలి. ఇంకా వ్యాన్ అనేది కూడా మాట్లాడేశారు మా హస్బెండ్. ఇంకా వ్యాన్ ఎక్కేసి ఇంకా మేము షిరిడీ వెళ్తామన్నమాట. అసలు బాగా సడన్గా అయిపోయిందండి ప్రోగ్రామ్ అయితే మాత్రం. ఇంకా వ్యాన్ ఎక్కేసాము. మా టింకు అయితే వీడియోలో చూడు టింకు హాయ్ చెప్పు టింకు అంటే అస్సలు చెప్పట్లేదు. పక్కకి దిక్కులు అలా చూస్తున్నాడు, అంటున్నాడు పెద్ద ఆకల, అస్సలు చూడట్లేదు. సో ఇంకా మేము వెళ్ళే దారిలో కొప్పర్గావ్ అనేది సాయిబాబా టెంపుల్ ఉందన్నమాట. వెళ్ళే వాళ్ళందరూ కూడా అక్కడ ఆగి, షిరిడి వెళ్ళే వాళ్ళందరూ కూడా అక్కడ ఆగి అక్కడ సాయిబాబాని దర్శనం చేసేసుకొని ఇంకా షిరిడి వెళ్తున్నారనమాట. సో లోపలికి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయకూడదు. సో బయట వరకు నేను వీడియో షూట్ చేశాను, అది అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మేము ఇంకా షిరిడి వెళ్ళాక రూమ్ అది చూసుకోవాలి. ఇంకా షిరిడి బయలుదేరామండి. అక్కడ నుంచి ఇంకా రూమ్ అది తీసుకున్నారనమాట మా హస్బెండ్. 1 డే ఇచ్చారనమాట రూమ్ అనేది. సాయి ఆశ్రమం భక్తి నివాస్లో ఇచ్చారనమాట. కానీ గుడికి అయితే చాలా దూరం అనమాట. బట్ ఆటోలు అవి మనకి అవైలబుల్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. సో రూమ్ అది తీసుకున్నాము. రూమ్ అంతా తీసుకున్న తర్వాత బ్యాగ్స్ అవన్నీ కూడా అక్కడ పెట్టేసి కొంచెం ఫేస్ వాష్ అది ఫ్రెష్ అయిపోయి మేము ముఖ దర్శనానికి బయలుదేరుతున్నాం అనమాట. అక్కడ ముఖ దర్శనం అనేది మెయిన్ అనమాట. షిరిడి రాగానే ఎవరైనా ముఖ దర్శనం చేసుకుంటారంట. ఇంకా మేము కూడా ముఖ దర్శనానికి బయలుదేరుతున్నాం అనమాట. ఏసీ రూమ్ అనమాట. పర్ డే వచ్చేసి 600 అంట. ఇంకా మళ్ళీ కావాలంటే రూమ్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలంట. ఇంకా మేము ముఖ దర్శనానికి వచ్చేసామన్నమాట. ముఖ దర్శనం కూడా చేసేసుకున్నాం, అయిపోయింది. మేము వెళ్ళిన రోజు ఫిబ్రవరి 29th అనమాట, గురువారం, మాఘమాసం, పైగా లీప్ ఇయర్ అంట. బాగా ఫుల్గా ఫ్లోటింగ్ ఉంది. మేము వచ్చేసరికి మార్నింగ్ 11:30 అట్లా అయిపోయింది ముఖ దర్శనం అయిపోయేసరికి కూడా. చాలా బాగా రష్గా ఉందన్నమాట షిరిడి అంతా కూడా. ముఖ
దర్శనం దగ్గర కూడా జనం బాగున్నారు. అప్పటికి ఇంకా టిఫిన్ తినలేదు, 11:30 అయిపోయింది. బాగా ఆకలేస్తుందంటే ఇంకా మా హస్బెండ్ దగ్గరలో చిన్నారావు రెస్టారెంట్ అనేది ఉందన్నమాట. అక్కడ చాలా బాగుంటుందంట ఫుడ్. కనుక్కొని ఇంకా అక్కడికి తీసుకెళ్ళారనమాట. ఎలా ఉంటుందో అని అనుకున్నాము. అక్కడికి వెళ్ళాక ఫుడ్ అది తిన్న తర్వాత తెలిసింది మన ఇంట్లో కన్నా చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అయితే. మనం గూగుల్లో సెర్చ్ చేసినా ఉంటుందంట. వాళ్ళు చెప్పారు, అక్కడ వాళ్ళు ఆటో వాళ్ళు అడిగితే చెప్పారనమాట. తెలుగు వాళ్ళలాగే ఉంటుంది ఫుడ్, ఎక్కువ చాలామంది అక్కడికే వెళ్తారండి అని చెప్తే ఇంక అక్కడ మా హస్బెండ్ చిన్నారావు రెస్టారెంట్కి తీసుకెళ్లారనమాట. దాదాపు 20 ఐటమ్స్ పెట్టారు వాళ్ళైతే అందుకే నేను అన్నీ చెప్పలేక నేను వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. మీ అందరు కూడా చూస్తారు కదా ఫుడ్ అనేది అని చెప్పి ఇంకా మేము అక్కడే ఉండి ఫుడ్ అది తిన్న తర్వాత ఇంకా మేము మళ్ళీ రూమ్కి వెళ్ళి, అదే రోజు థర్స్డే అనమాట. ఒకవేళ హారతి ఏమన్నా టికెట్స్ ఏమన్నా దొరికితే హారతికి వెళ్దాం అనేది చూస్తున్నాము. ఎందుకంటే మనం దర్శనం చేసుకునే కన్నా హారతి దర్శనానికి వెళ్తే కొంచెం దాదాపు ఒక 20 మినిట్స్ అయినా బాబాని చూడొచ్చు కదా అని చెప్పి హారతి ఏమన్నా దొరికితే ఏమన్నా చూస్తున్నాము. బట్ బాబా దయ వల్ల హారతి టికెట్స్ దొరికితే చాలా బాగుండు. ఇంకా మేము రిటర్న్ టికెట్స్ కూడా ఇంకా బుక్ అవ్వలేదు, అది కూడా తత్కాల్లో బుక్ చేసుకోవాలి. ఎప్పుడు బుక్ అవుతుందో తెలీదు. మాకు హారతి బుక్ అయిందా లేదా అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది, అన్ని రకాలు పెట్టారు. వాళ్ళు 180 ఛార్జ్ చేశారనమాట పర్ పర్సన్ వచ్చేసి. బట్ ఇంకా ఎంతైనా సరే ఇంకా మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉడిపి హోటల్స్ అవి ఉంటాయన్నమాట. మనం అవి తినలేం అసలు, మన వల్ల కాదు. అండ్ పికిల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కటి కూడా నేను టేస్ట్ చేశాను అనమాట. ఆ పికిల్ వచ్చేసి ఊరగాయ పికిల్ అనమాట, ఇది వచ్చేసి గోంగూర పికిల్ అనమాట. ఇంకో పికిల్ కూడా పెట్టారు, అది వచ్చేసి ఆవకాయ పికిల్ అనమాట. అండ్ 3 రకాల కారాలు పెట్టారు. అన్నీ కూడా ప్రతి ఒక్కటి రుచి చూశాను, గులాబ్ జామ్తో సహా అన్నీ పెట్టారు. కర్డ్, గులాబ్ జాము ప్రతి ఒక్కటి నేను వీడియోలో చూపిస్తున్నాను, అన్నీ పెట్టారు. వీడియోలో అయితే నేను లెఫ్ట్ హ్యాండ్తో తిన్నట్టుగా కనిపిస్తుంది, బట్ నేనైతే రైట్ హ్యాండ్తోనే తిన్నాను అనమాట. అది వీడియో అనేది నేనే షూట్ చేసుకుంటున్నాను. సో ఒక చేతిలో ఫోన్ ఉంది అందుకని చెప్పి వీడియోలో మీకు అలా కనిపిస్తుంది, బట్ నేనైతే రైట్ హ్యాండ్తో తిన్నాను. వీడియో అంతా చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక నేను మాట్లాడటం కానీ ఇప్పుడిప్పుడే నేను వీడియోలో అనేది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఏదైనా తప్పు ఉంటే సారీ.